వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. పాలకూర ఎలా వండుకోనో వీడియోలు చూపెడతా. పాలకూర కట్టలు తెచ్చుకొని వీటిని చిన్నగా ఇలా కోసుకొని నీటిలో కడుక్కోవాలి ముందుగా. ఇది మొత్తం చిన్నగా కోసుకున్న తర్వాత చూపెడతా. పాలకూర కోసి శుభ్రంగా కడుక్కున్నాం. దానికి కావాల్సిన ఐటెంలన్నీ కోసి రెడీ పెట్టుకున్నాం. స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం. అందులో 2 చెంచాల నూనె పోసుకున్నాం. 1 చెంచాడు పోపిత్తులు, 1 చెంచాడు జీలకర్ర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కళ్యామాకు, దోరగా గోలియాలి. 2 చెంచాల శనగపప్పు మొత్తం ఇలా గోలించుకోవాలి. మెంతి, పుదీనా, 1/2 చెంచాడు పసుపు, 1/2 చెంచాడు ఇంగు, 1 చెంచాడు అల్లం వెల్లిపాయ, పచ్చివాసన వేద గోలించుకోవాలి. పాలకూర వేసుకోవాలి, కొత్తిమీర. ఈ పాలకూర మట్టి కట్టుల్లో వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఏం లేకుంటేనే వండుకుంటాను. అట్టిదే పాలకూర. ఒకసారి ఇలా కలుపుకోవాలి. 1 చెంచాడు కారపొడి వేసుకోవాలి. తినంత ఉప్పు వేసుకోవాలి. మొత్తం ఇలా కలపాలి. 10 నిమిషాలు ఉమ్మగిల్లాలి. కూర రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. దించుకొని దీన్ని మెత్తగా రుద్దాలి. ఇప్పుడు మెత్తగా రుద్దినాం. మళ్ళీ స్టవ్ పెట్టి స్టవ్ పైన ఇది పెట్టుకోవాలి. అందులో చింతపులుసు పోసుకోవాలి కొంచెం. ఇప్పుడు చింతపులుసు పోసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి. పాలకూర రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడి వేడి అన్నంతో కానీ, చపాతీతోటి కానీ, పూరితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. వారానికి 2 సార్లు అన్న పాలకూర తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.